ఏదైతే ఆ బిడ్డ ఆ యవనస్తుడు ఆ ఒక లక్ష్యంగా మరి ప్రయత్నం చేశాడో, మరి ఆ దేశం తరపున 3 స్వర్ణ పతకాలు ఆయన సాధించాడు. మరి పౌలు కూడా ఒక మాట అంటాడు, నన్ను బలపరచు వాడిని బట్టి నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచు వాడిని బట్టి నేను సమస్తము చేయగలను అనేటువంటిది పౌలు. కాబట్టి మనము కూడా ఆయన యందు మనము ఉన్నప్పుడు ఆయన మన పట్ల ఏదైనా చేయగలడు. అది అది గుర్తుపెట్టుకోవాలి. అయితే మనము అతిగా ఆశపడకూడదు. అతిగా ఆశపడకూడదు అంటే మనము ప్రార్థించేటప్పుడు కూడా కానీ మనం దేని గురించి ఈ భోగభాగ్యాలు, తర్వాత ఈ ధనము, అంతస్తు, వాటి గురించి ప్రార్థన చేయకూడదు కదా. దేవుడు ఏది అనుగ్రహిస్తాడో ఆయనకు తెలుసు. దేవుని యొక్క చిత్తం ఏమిటో అది ఆయనకు తెలుసు. దాని ప్రకారంగా మనము అడిగినప్పుడు దాన్ని తప్పకుండా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము ఏది అడగాలో ఏది అడగకూడదో అది తెలుసుకొని మనము ప్రార్థించాలి. అదే అది ఏది అడగాలో. ఇప్పుడు మరి మరి ఆ కలవరి శిలువ పైన దొంగ చివరి క్షణాల్లో కదా, యేసు నీ రాజ్యములోనికి నన్ను జ్ఞాపకం చేసుకొని చెప్పాడు. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు? వెంటనే నేడు నువ్వు నాతో పరదేశంలో ఉందువు అని చెప్పాడు. వెంటనే అంటే ఆయనకు ఒక రాజ్యం ఉంది ఆయన గ్రహించాడు. వాడు దొంగ అయినప్పుడు కూడా చివరి క్షణంలో వాడు ఏ విధంగా పశ్చాత్తాపడి, ఇద్దరు దొంగలు ఉన్నారు, ఇద్దరు దొంగల్లో ఒకరికే పశ్చాత్తాపం ఉంది, ఒకడే రక్షించబడ్డాడు, ఆయన పరదేశ భాగ్యాన్ని పొందాడు చివరి క్షణంలో. అయితే మనము కూడా ఏం చేయాలంటే ప్రార్థించాలి. ఆయనకు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో మరి ఆయన మనల్ని తీసుకెళ్తాడు. ఆయన రాజ్యాన్ని మరి అక్కడ ఏడుపు, పళ్ళు కొరుకుట అనేటువంటిది ఉండదు, మరణం అనేటువంటిది ఉండదు కదా, వ్యాధి బాధలు ఉండవు, ఆకలి బాధలు అసలే ఉండవు. కాబట్టి ఆయన రాజ్యం కొరకు మనము సిద్ధపడాలి కదా, రాజ్యం కొరకు సిద్ధపడాలి. ఇక్కడ ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో మనం చూసినప్పుడు చూడండి, పౌలు యోహాను సువార్త యోహాను రాసినటువంటి ఆ పద్మాసు ద్వీపములో యోహానుకు దేవుడు ప్రత్యక్షమయ్యి ఒక గ్రంథాన్ని వ్రాయడం అనేటువంటి జరిగింది. ఆ గ్రంథం పేరు ప్రకటన గ్రంథం కదా. ఆ ప్రకటన గ్రంథంలో మరి యోహాను గారు మరి ఒక చక్కని మాట ఇక్కడ మాట్లాడటం మనం గమనిస్తాం. చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. యోహాను గారు ఒక మాట, ప్రకటన గ్రంథము 228వ పేజీ ఉంటుంది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను, మృతుడునైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అని చెప్పాడు. భయపడకమని చెప్పాడు యోహానుతో. నేను మొదటి వాడును కడపటి వాడును, మృతుడునైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నానని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. మరి యోహాను ఈ ప్రకటన గ్రంథంలో మరి చాలా చక్కగా పరలోక రాజ్యం గురించి చక్కగా వివరించాడు. అయితే మనము ఈరోజు మన యొక్క పాఠము, లేకపోతే మనము తీసుకోవలసినటువంటి నిర్ణయం ఏంటంటే ఆయన పాదాల చెంతకు మనము రావాలి.
ఎందుకంటే ఎఫెసీయులకు రాసినటువంటి సంజు చదివాడు కదా. ఎఫెసీయులకు రాసినటువంటి 1వ అధ్యాయము 22, 23 వచనాలు చదివాడు కదా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 22, 23 మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించును. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతై ఉన్నది. కాబట్టి మనము సమస్తము, మనకున్నటువంటి సమస్తము కూడా ఆయన పాదాల చెంత ఉంచాలి కదా. ఆయన పాదాల చెంతకు రావాలి. ఆయన పాదాల చెంతకు వచ్చి మనం ప్రాధేయపడాలి. మనం ప్రాధేయపడినప్పుడు మన అవసరాలు ఆయన తెలుసుకొని మనకు ఏది అవసరమో దాన్ని తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు. చూడండి, బైబిల్లో పాపాత్మురాలు అనేటువంటి ఒక స్త్రీ ఉంది. పాపాత్మురాలు అనేటువంటి లూకా సువార్త 7వ అధ్యాయము 38వ వచనంలో చూడండి. పాపాత్మురాలు అనేటువంటి ఒక స్త్రీ, ఆమె యేసయ్య యొక్క పాదాల చెంతకు రావడం అనేటువంటిది మనము గమనిస్తాం. 38:7-38 వెనుక తట్టు ఎవరు? ఆ పాపాత్మురాలు అనేటువంటి 37లో చూడండి. 37 వచనము. ఆ ఊర్లో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనముకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఒక పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ ఎవరి దగ్గరకు వచ్చింది? పరిసయ్యుడి దగ్గరికి ఇంటికి భోజనానికి వస్తున్నాడని తెలుసుకొని ఆయన దగ్గరకు వచ్చి ఆయన వెనక ఉండి ఏడుస్తూ ఉందట. ఏం తీసుకొని వచ్చింది? అత్తరు బుడ్డి తీసుకొని వచ్చింది. ఎందుకు? యేసయ్య యొక్క పాదాలు తొడవాలి. ఆయన తొడవటమే కాకుండా ఆమె యొక్క వెంట్రుకలతో యేసయ్య యొక్క పాదాలను తుడటమే కాకుండా యేసయ్య పాదాలను ముద్దు పెట్టుకుందండి. అప్పుడు పెట్టుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఆ పరిసయ్యుడు ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకుని. అందుకు యేసు సీమోనుతో అంటున్నాడు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నాను. అతనితో అనగా అతడు బోధకుడా చెప్పుమనెను. సీమోనులో మనసులో ఉన్నటువంటి మాటను యేసయ్య గ్రహించి సీమోనుతో ఈ మాటలు అంటున్నాడు. సీమోను, నీతో ఒక మాట చెప్పవలసి ఉన్నానని అతనితో అనగా అతడు బోధకుడా చెప్పుమని. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండ్రి, వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒక 50 దేనారములను అచ్చియుండ్రి. అప్పు తీసుకున్నారు. అయితే ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన కనుక అతడు వారిద్దరిని క్షమించాడు. ఏంది ఇక్కడ? 2 రుణస్థులు ఉన్నారు. ఒకడు 500 దేనారాలు, ఒకడి 50 దేనారాలు అప్పు తీసుకున్నారు. అప్పు తీసుకోలేనటువంటి పరిస్థితి గ్రహించాడు ఆ యజమానుడు. గ్రహించి ఏం చేశాడు? శిక్షించలేదు. శిక్షించకుండా వాళ్ళు ఏం చేశారు? క్షమించాడు. అరే, వాళ్ళు చెల్లించలేరేమో అనేటువంటి విషయాన్ని మనమైతే అసలు ఊరుకునే ప్రశ్నే లేదు. అప్పు ఇచ్చేంత వరకు మనం పీడిస్తాం, ఏదో విధంగా మనము తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఆ యజమానుడు ఏంటంటే ఆ ఇద్దరు తీసుకున్న వాళ్ళ ఇద్దరి దగ్గర, ఆ రుణస్తుల దగ్గర లేదని చెప్పేసి వారిని క్షమించడం అనేటువంటి జరిగింది. అయితే ఇంకా చూడండి, కాబట్టి వీరిలో ఎవరు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగారు. అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువ క్షమించునో వాడే
అని నాకు తోచున్నదని చెప్పగా ఆయన నువ్వు సరిగా యోచించుతువని అతనితో చెప్పు. అది ఎవరిని ఎక్కువగా ప్రేమించాడు? అయితే ఎవరైతే ఎక్కువ డబ్బులు తీసుకున్నారో వాళ్ళే ఎక్కువ క్షమాపణ పొంది ఉన్నారు అనేటువంటి విషయాన్ని అక్కడ సీమోను చెప్పడం జరిగింది. అప్పుడు యేసయ్య చూడండి, ఆ స్త్రీని బట్టి నువ్వు సరిగా ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనను, ఈ స్త్రీని చూచున్నావే, నేను నీ ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకుని లేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములకు ముద్దు పెట్టుకునుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తర పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పాను. నీ పాపములు క్షమింపబడినవని ఆమెతో చెప్పాను. చూడండి, వచ్చాడు కానీ ఆయన ఏమీ చేయలే. కానీ ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసయ్యకు మరి సమస్తమైనటువంటి పరిచర్య చేసింది. చేసినప్పుడు ఆమె పాపములను క్షమించడం అనేటువంటిది జరిగింది. ఎందుకు? ఆమె యేసయ్య చెంతకు, పాదాల చెంతకు వచ్చింది. యేసయ్య చెంతకు వచ్చింది, ఆయన పాదాల దగ్గర ఆయనకు పరిచర్య చేసింది. కాబట్టి ఆయన ఎప్పుడైతే ఆమె పరిచర్య చేసిందో దేవుడు ఆ పాపములన్నిటినీ క్షమించాడు. ఇంకొకటి, మనం కూడా మన శత్రువుల యొక్క పాదాల క్రిందకు మనల్ని ఆయన తీసుకుని వస్తాడు. శత్రువులు ఉన్నారనుకోండి, ఆ శత్రువుల మీద మనం పగ పెట్టుకొనకూడదు. శత్రువుల్ని క్షమించాలి. మనం హింసించే వారి కొరకు మనము ప్రార్థన చేయాలి కదా. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీ శత్రువులను మీరు ప్రేమించండి. మీ శత్రువుల మీద ఎప్పుడు కూడా పగ తీర్చుకునవద్దు. ఎందుకంటే శత్రువుల కొరకు మనం ప్రార్థన చేయాలి. శత్రువుల కొరకు మనం ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అంతేకాకుండా మనము ఆయనను వెతికేటువంటి వారముగా మనము ఉండాలి. ఆయన వెతికేటువంటి వారముగా మనం ఒక బంగారపు నాణ్యము పోతే ఏం చేసింది ఆమె? ఇల్లంతా వెతికింది. ఆ చివరకు ఆ బంగారము నాణ్యము దొరికినప్పుడు ఎంతో సంతోషించింది కదా. మనము కూడా మన శత్రువుల గురించి ప్రార్థన చేయాలి. మన శత్రువుల గురించి మరి ఎప్పుడు కూడా పగ అనేటువంటి దానికి ఆలోచించకుండా దేవుని వైపు చూడాలి. దేవుణ్ణి మనము వెతకాలి. వెతికినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆ తర్వాత మరణమును జీవముగా మార్చేటువంటి మన పాదాలు కదా. ఆయన పాదాల చెంతకు మనం వచ్చినప్పుడు మరణములో నుండి జీవములోనికి మనల్ని నడిపిస్తాడు కదా. కాబట్టి 2 మరణాలు ఉంటాయి. ఏ మరణాలు? శరీర మరణము, ఆత్మీయ మరణం అనేటువంటిది ఉంటుంది. మనం శరీర సంబంధమైనటువంటి కార్యాలు చేస్తే మనకు శరీర మరణం అనేటువంటిది మనకి లభిస్తుంది. అలా కాకుండా మనం ఆత్మీయంగా దేవుని యందు మనం ఉండి దేవుని పరిచర్యలో దేవునిలో విశ్వాసము కలిగి ఉండి ఆయన చెంతకులో మనం ఉన్నప్పుడు ఆయనకు మనం ఆత్మీయ మరణాన్ని మనము పొందుతాడు. అంటే ఆయన గుర్తెరిగి ఆయన చిత్తమునకు లోబడి మనం జీవించినప్పుడు మనకు ఆత్మీయ మరణం అనేటువంటిది మనకు అనుగ్రహిస్తుంది. మనకు తెలిసినటువంటి ఆయన మరి దాదాపుగా 1 సంవత్సరం నుంచి బెడ్ మీద ఉన్నాడు. సంవత్సర కాలం నుంచి బెడ్ మీద ఉన్నాడు. మరి ఏ ఉలుకు లేదు, పలుకు లేదు. మరి దాదాపుగా 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఏదైనా పాపం చేసామేమో, మేము పాపం చేయటం వల్ల ఇటువంటి శిక్ష మాకు వచ్చిందేమో
అని వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు. 2 సంవత్సరాల నుంచి మరి సంవత్సరం నుంచి మరి బెడ్ మీద ఉండి మరి లేవలేని పరిస్థితి. ఆ! చాలా డబ్బుతో మానసికమైనటువంటి క్షోభ కదా! మానసికమైనటువంటి క్షోభ ఉంది. తర్వాత ఆర్థికంగా రూ. 2,00,00,000 నష్టం అనేటువంటిది జరిగింది కదా! మరి ఆర్థికంగా మరి అన్ని విధాలుగా నష్టపోతున్నారు. అప్పుడు వాళ్ళేంటి అంటే, మరి ఇంత కఠినమైనటువంటి శిక్ష దేవుడు మాకు వేశాడంటే, ఏదన్నా మేము పాపం చేసామేమో, దేవుణ్ణి మేము గుర్తెరగకుండా, ఆయన పాదాల చెంతకు రాకుండా మేము దూరంగా ఉన్నామేమో, అందుకే దేవుడు మాకు ఇంత శిక్ష వేశాడు అనేటువంటిది ఆలోచిస్తున్నారు వాళ్ళు. నిజమే. మనం చేసినటువంటి పాపాలు కొన్ని మన బిడ్డల మీద ఉండొచ్చు. మనం చేసేటువంటి పాపాలు. వాళ్ళకి సరైనటువంటి కుటుంబం ఏర్పడకపోవడం, ఆ కుటుంబంలో సరైనటువంటి ఆర్థికమైనటువంటి పరిస్థితి, ఆ! సామాజికమైనటువంటి పరిస్థితి లేకుండా ఉన్నారేమో. కాబట్టి అది కూడా మనము ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఆయన పాదాల చెంతకు మనము రావాలి. అప్పుడు ఏం చేస్తారంటే మరణం వచ్చినా కానీ దాని నుండి తప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. నిన్న ఒక యాక్సిడెంట్ జరిగింది ఒక అబ్బాయికి. యాక్చువల్‌గా హెల్మెట్ వల్ల అతను కాపాడబడ్డాడు. హెల్మెట్ కేవలం భయంకరమైనటువంటి 70, 80 కిలోమీటర్ల వేగంతో వస్తున్నాడు హైవే మీద. సడెన్‌గా ట్రాక్టర్ వచ్చేసి తిప్పిందండి. అంతే. ఆ అబ్బాయి డివైడర్ కొట్టుకున్నాడు. ఇక పూర్తిగా అసలు కాళ్ళు, చేతులు మొత్తం ఇరిగిపోయింది. హెల్మెట్ వల్ల అతను బ్రతికాడు అంతే. లేకపోతే చనిపోయేవాడు. అయితే అప్పుడు దేవుడికి అప్పుడు వెంటనే ఆ హాస్పిటల్‌లో చేరి తర్వాత అన్ని కట్లన్నీ ఇప్పేసి మరి ఆపరేషన్‌లు జరిగినాయి. చేతికి ఒక ఆపరేషను, కాలుకి ఒక ఆపరేషను ఎన్ని సెట్ చేసిన తర్వాత అతను బైబిల్ పెట్టుకొని ముందు ఎక్కడికొచ్చాడంటే దేవాలయానికొచ్చాడు. ఆలయానికొచ్చాడు. దేవా! ఒకవేళ నేను తప్పు చేసుంటే నన్ను క్షమించు. నాకు మరి జీవం ఇచ్చావు నువ్వు. మరణము నుండి నాకు జీవాన్ని అనుగ్రహించావు. నేను నీ సేవలోనే నేను ఉంటాను. నీ సేవలో నేను ఉంటానని ఒక తీర్మానం చేసుకొని ఉన్నాడు. నిన్న కనిపించాడు. రైతు బజార్‌లో కనిపించాడు ఆ అబ్బాయి. మన చర్చికొచ్చే అబ్బాయి రైతు బజార్‌లో కనిపించి ఇంకా కొద్ది కట్లు కట్టాడు. ఈ చేతికి, ఆ చేతికి కాలేసుకొని వస్తే ఏందయ్యా అంటే, ఇది అంకులు ఇది జరిగింది. నేషనల్ హైవేలో నుంచి వస్తుంటే ఇట్లా జరిగింది. నేను యాక్చువల్‌గా అయితే చనిపోయేవాడిని. చనిపోయారనుకున్నారు. హాస్పిటల్ చేర్చారు. కానీ దేవుడు నన్ను బ్రతికించాడు. బ్రతికిచ్చిన దానికి నేను కృతజ్ఞతగా నేను ఆలయానికి వచ్చాను. దేవుని పరిచర్యలో కొనసాగాలనుకుంటున్నానని చెప్పాడు. అయితే ప్రమాదము జరగకుండా దేవుని యొక్క పరిచర్యలో మనము ఆయన పాదాల చెంతకు రావాలి. ఇక్కడ చూడండి ఇంకొక విషయం ఏంటంటే మార్తా మరియా అనేటువంటి వాళ్ళు ఉన్నారు కదా. మార్తా మరియా. మార్తా దేవుని ఆ గృహంలోనికి ఆమె ఆహ్వానించింది కదా. దేవుని యొక్క గృహంలోనికి ఆహ్వానించింది. అయితే మరియమ్మ ఆయన మరి పాదాలు కడిగి మరి ఆయన చక్కగా మరి ఆమె కూడా మరియమ్మ కూడా ఆమె వెంట్రుకలతో ఆ దేవుని యొక్క పాదాలు తుడిచింది. అప్పుడు మార్తా, నువ్వు అనేకమైనటువంటి వాటి మీద ఉన్నావు కానీ అవసరమైనది ఒక్కటే అని చెప్పాడు కదా. అనేకమైనటువంటి వాటి మీద ఆశ పెడుతుంది కానీ అవసరమైనది ఒకటి, అది దేవుని యొక్క మార్గం. నువ్వు ఆ మార్గంలోనికి రావటంలా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావు. కాబట్టి మరియమ్మ చేసినటువంటి ఆ పనికి మరియమ్మను దేవుడు మెచ్చుకున్నాడు. కాబట్టి మనం దేవుని యొక్క మాటలు మనం విన్నప్పుడు దేవుడు మనకు ఎంతో మేలులు చేస్తాడు. కాబట్టి చివరగా దానియేలు గురించి మనం తెలుసుకున్నప్పుడు దానియేలు మరి నెబుకద్నెజరు ఒక కల కన్నప్పుడు ఆ కళ భావాన్ని చెప్పమన్నాడు, కళ భావాన్ని చెప్పమన్నాడు.
చెప్పన్నప్పుడు దేవుడు ఎంత ఆ, శక్తి ఇచ్చాడు కదా. అసలు ఎవరికన్నా ప్రపంచంలో ఎవరైనా కల భావాన్ని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. కళ కళ చెప్పటము, కళ భావాన్ని చెప్పేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. అయితే దానియేలుకి ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే కళ చెప్పాడు, కళ యొక్క భావాన్ని చెప్పాడు. కాబట్టి దేవునిలో ఉంటే ఆయన ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకించి ఆయన మనల్ని ఎటువంటి శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇరుగు ఇబ్బందులు వచ్చినా వాటన్నిటిని గురించి ఆయన మనల్ని కాపాడుతాడు. కాబట్టి మనము మన పాపములు మనం ఒప్పుకున్నట్టుగైతే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 8 వచనాల్లో మన పాపాలు మనం ఒప్పుకోవాలి. పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఏ విధంగా యేసయ్యకు పరిచర్య చేసి తన పాపాలను క్షమించబడడానికి కారణమైందో ఆ విధంగా మనం కూడా మన పాపాలు క్షమించి మరి చివరగా దేవుని యొక్క రాజ్యంలో మనము నివసించాలి. ఆయన రాజ్యంలో మనం ఉండాలి అంటే మరి దేవుని యొక్క చిత్తానుసారంగా మనము నడుచుకోవాలి. అలా నడుచుకున్నప్పుడే ఆయన కృప అనేటువంటిది మన మీదకి వస్తుంది. అదే చివరిగా ప్రకటన గ్రంథము 21వ వచనం అధ్యాయము 8వ వచనం చూడండి. 21:8 ప్రకటన గ్రంథం 21:8 పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములో మండు గుండములో పాలు పొందుతురు. ఇది 2వ మరణం. మనమందరం వీటన్నిటికీ మనము చేసేటువంటి వాటికి దూరముగా ఉంది. ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడడం అనేటువంటిది జరగాలి. లేకపోతే మనకు మరణం అనేటువంటిది అగ్ని గుండములో మరి ఉండేటువంటి ఆ మరణం అనేటువంటి మనకి లభించకుండా జీవ గ్రంథములో మనము పేరు లిఖించబడాలి. ఆయన జీవ గ్రంథములో మన పేరు లిఖించబడాలి. కాబట్టి మరి స్త్రీ మనము మన పాపాలు మనం ఒప్పుకొని మరి ఆయన్ని రక్షకునిగా అంగీకరించినప్పుడు దేవుని యొక్క కృప క్షేమాలు అనేటువంటివి మనకు లభిస్తాయి. చివరగా చిన్న పాట ఒకటి ఉంది. ఆ పాట పాడుకొని దేవుని మహింపరుద్దాం. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిధి నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా.
యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే కొరత నాకుండదు, నీవే నాతో వస్తే కొరత నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు, నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు. యేసు నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు పాదాల క్రింద ఏముందో అని మనకు తెలిస్తే ఆయన పాదాల చెంతకు మనము వస్తాం కదా. ఏముందో అని తెలుసుకుంటే చాలు. ఆయన పాదాల చెంతకు వస్తే మనకేమవుతుంది? ఎటువంటి దిగులు ఉండదు, విచారం ఉండదు, ఓటమి ఉండదు, క్షయత ఉండదు, కరువు ఉండదు, ఎటువంటిది ఉండదు. ఆయన పాదాల చెంతకు రావాలి అనేటువంటి ఈ కొద్ది మాటలు చెప్పి ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎగ్జామ్స్ ఈరోజు టీ మరియు బిస్కెట్స్ స్నాక్స్ మరి ఇచ్చినటువంటి వారు మరి కీర్తిశేషులు తేళ్ల కాంతారావు గారి యొక్క కుమారుడు ఇమ్మానియలు, వారి కుటుంబ సభ్యులు మరి ఈరోజు మరి టీ టిఫిన్ స్నాక్స్ స్పాన్సర్ చేశారు. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా సంఘపక్షంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మరి 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. 10th క్లాస్ పరీక్షలకు సిద్ధపడుతున్నటువంటి బిడ్డల కొరకు మనం ప్రార్థించాలి. కాబట్టి 2 నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపామయుడ, జీవమగిలినటువంటి మా గొప్ప తండ్రి, మీ పాదములకు స్తోత్రం నా ప్రభువా. మిమ్మల్ని స్తుతించుటకు తండ్రి, మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఈ సమయాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీ పాదాల చెంతకు మేము వచ్చేటువంటి వారంగా, మీ పాదాల క్రింద ఏముందో అని తెలుసుకొని మీ పాదాల చెంతకు వచ్చేటువంటి బిడ్డలుగా మేము ఉన్నట్లు సహాయం దయచేయండి ప్రభా. మరణములో నుండి మనము జీవంలోనికి నడిపించేటువంటి దేవుడు నా తండ్రి. మరి అటువంటి మిమ్మల్ని తండ్రి మేము విడువక ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించుటకు సహాయము దయచేసి నడిపించండి నా ప్రభా. మరి ముఖ్యంగా తండ్రి, చేరువచ్చినటువంటి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. వారికి ఉన్నటువంటి శరీర బలహీనతలు, ఆర్థిక సమస్యల నుండి వారిని పూర్తిగా కాపాడి దీవించండి. వారికి కావాల్సిన మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును అనుగ్రహించి నడిపించండి. మరి ముఖ్యంగా తండ్రి, బిడ్డలు తండ్రి మరి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వ్రాయించినటువంటి ప్రతి బిడ్డను మీరు మరి తండ్రి వారికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని దయచేయండి. వారు పెన్నులేందు తండ్రి నీ కృపను దయచేసి ఆ బిడ్డలు ఏదైతే చదివారో వాటిని చక్కగా వ్రాయుటకు నీ కృపను దయచేసి నడిపించండి. మంచి మార్కులతో తండ్రి ఆ బిడ్డలు తండ్రి ఉత్తీర్ణులకు సహాయము దయచేయండి ప్రభా. మేము తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చేటువంటి బిడ్డలుగా తండ్రి ఆ బిడ్డలను మీరు తండ్రి
వాడుకొని సహాయము దయచేసి నడిపించండి. మరి ఈరోజు తండ్రి మరి జ్ఞాన కాంతారావు గారి యొక్క జ్ఞాపకార్థంగా తండ్రి మరి కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి టీ స్నాక్స్ని బట్టి కూడా స్తోత్రం చెల్లిస్తున్న బిడ్డలను ఇంకా కుటుంబాన్ని మీరు ఆదరించి బలపరచండి తండ్రి. మరి ఆ సుశీలను కూడా మీరు దీవించండి ప్రభా. మరి వృద్ధాప్యంలో ఆ బిడ్డకు కావాల్సినటువంటి సంపూర్ణ ఆరోగ్యమును శక్తిని దయచేసి నడిపించండి. మరొకసారి ప్రభా చేరువచ్చినటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. ఇక రాలేనటువంటి బిడ్డలు ప్రభా ఈ శబ్ద తరంగం ద్వారా వింటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. మీ పాదాల చెంతకు వచ్చేటువంటి బిడ్డలుగా తండ్రి మమ్మల్ని వాడుకుని సహాయం దయచేయమని క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినముగా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరుగాక. మనకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులమే క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించుము. మమ్మల్ని శోధనలకు తేక కీడుని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీరు ఉన్నారు తండ్రి. ఆమేన్.